శంబాల కొత్త తెలుగు సినిమా మొన్న గురువారం డిసెంబర్ 25న క్రిస్మస్ రోజు రిలీజ్ అయింది సినిమా శంబాల. హీరో వచ్చేసి మన సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్. ఇతని సినిమాలు చూడడం అనేసి నేను చాలా ఏం లేదు. అప్పుడు ఎప్పుడో అతను హీరోగా వచ్చినప్పుడు ప్రేమ కావాలి, లవ్లీ ఈ 2 సినిమాలు చూసినట్టు గుర్తు నాకు. ఆ తర్వాత ఇంక వచ్చిన ఏ సినిమా కూడా చూడలేదు నేను. అంటే థియేటర్లో చూడలేదు, ఏదో టీవీలో అప్పుడప్పుడు అలా ఓటీటీలో చూడడం మానేసిన. అంటే ఇతని సినిమాలు ఈ సినిమా కొద్దిగా బజ్ ఉన్నింది. శంబాలకు చాలా బాగా ప్రమోట్ చేశారు. సాయి కుమార్ దగ్గరుండి చాలామంది వాళ్ళని పట్టుకొచ్చి, అనిల్ రావిపూడి చాలామంది హీరోలను పట్టుకొచ్చి ప్రమోట్ చేశారు. అయినా కానీ ట్రైలర్ చూశాక నేనైతే చూడొద్దు అనుకున్నా ఈ సినిమాని. కానీ రిలీజ్ అయింది, అందరూ అంటే బాగానే ప్రమోట్ చేశారు, బాగుంది అంటున్నారు కాబట్టి చూశాను. ఎప్పుడు సినిమా ఈరోజు ఏం వారం, ఈరోజు మంగళవారం చూశాను నేను. అంటే సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఇక వారం కావస్తుంది. చూస్తే అంటే సినిమా వచ్చేసి 2 గంటల 15 నిమిషాలు ఉంది. సినిమా స్టార్టింగ్ అంటే మనకు అంటే ట్రైలర్ చూశాను కాబట్టి తెలుసు అవన్నీ ఏంటో. శంబాల అంటే నాకు తెలిసిన శంబాల మన కల్కి సినిమాలో చూపించారు శంబాల. అంతకుముందు నాకు తెలుసు శంబాల అంటే మన ఏదో హిమాలయాల్లో ఉంటుంది ఈ నగరం శంబాల అనేసి. కల్కి పురాణంలో ఉంది, అది మనకు కనపడదు. కల్కి అవతారం శంబాలలో వస్తుంది అనేసి తెలుసు నాకు. కానీ ఆ శంబాల వేరు, ఈ శంబాల వేరు. ఈ శంబాల వచ్చి చిన్న ఊరి పేరని పెట్టుకున్నారు. 1980లో జరిగినట్టు చూపించారు కథని. ఆ శంబాల మరి తెలుగు రాష్ట్రాల్లోనే, మరి అప్పుడు 80 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశే కదా, మరి భాషను బట్టి చూస్తే కొద్దిగా ఆంధ్ర సైడ్ అనుకోవాలి. ఈ సినిమా సెటప్ చిన్న పల్లెటూరు, కోనసీమ అనుకోవాలి, కోనసీమ ప్రాంతం అనుకోవాలి. అలా ఇనీషియల్గా స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్లోనే కథలోకి తీసుకెళ్ళాడు. అంటే ముందు ఒక సాయి కుమార్ వాయిస్ ఓవర్తో ఒక ఏఐలు వాడేసి ఏదో చాలా పెద్ద అంటే పురాణం కూడా కాదు ఇది, వాళ్ళు రాసుకున్న కథ. శివుడు ఏదో రాక్షసుడు అని ఏదో రాసుకున్నారు, అది ఏఐ రూపంలో చూపించారు. ఓకే, సగం చూపించారు అనమాట, మిగతా సగం సెకండ్ హాఫ్లో చూపిస్తారు అది. ఆ తర్వాత ఇంకా కథలోకి వెళ్ళిపోతే 80sలో ఏదో చిన్న ఊర్లో ఏదో జరిగినట్టు చూపిస్తారు. అవన్నీ బాగున్నాయి ఆ సీన్లు. ఏమంటే కొద్దిగా లెందీగా అనిపించింది చాలా సీన్లు సినిమాలో. అంటే మనకు తెలుస్తూ ఈ సీన్ ఇంత చాలా అనుకుంటాం కానీ ఇంకొద్దిగా డ్రాగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఓపెనింగ్ సీన్ కూడా అలాగే అనిపించింది. అబ్బాయి ఎంతసేపు అయినా ఇది ల్యాగ్, వెంటనే నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోండ్రా బాబు అన్నప్పుడే వెళ్తుంది నెక్స్ట్ సీన్కి. అయినా కానీ ఓపెనింగ్ సీన్ బాగానే ఉంది. టైటిల్ పడ్డం కూడా బాగుంది. పాలు రక్తం కలిసి టైటిల్ రావడం అనేది అది నచ్చింది. అక్కడ ఆవు సెంటిమెంట్ ఇది బాగానే ఉంది అనిపించింది. తర్వాత వెంటనే హీరోది సింపుల్గా పెట్టారు. మామూలుగా ఆది సాయి కుమార్ సినిమాల్లో హీరో అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీస్తాడు అతను. ఇంట్రడక్షన్ అంటే ఒక పాట లేదా ఒక ఫైట్ ఇలా ఏం పెట్టుకోకుండా సింపుల్గా క్యారెక్టర్ని దింపేశారు. అతనితో పాటు ఇక మనకు ఎవరు మధుసూదన్ ఏదో ఉంది యాక్టర్, చాలా రోజులు కనపడ్డాడు. అతను కమెడియన్, అతను కూడా మంచి క్యారెక్టర్ పడింది, కానిస్టేబుల్ క్యారెక్టర్. అలా అక్కడ ఇంకా మామూలే ఊర్లో జనాలు, వాళ్ళ విశ్వాసాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు. హీరో నమ్మడు, సైన్స్ ఎవరైనా ట్రైలర్లో చెప్పారు. అంటే సైన్స్ భక్తి రెండింటి మధ్యనే, కానీ చూస్తున్న మనకు క్లియర్గా ఉంటుంది సినిమాలో ఏం జరుగుతుంది అనేసి. అది సైన్సా, భక్త, దైవమా, దయ్యమా అనేది మనం చూస్తున్న మనకు క్లారిటీ ఉంది. సినిమాలో యాక్ట్ చేస్తున్న హీరోకి కానీ సినిమాలో ఉన్న క్యారెక్టర్లకు కానీ ఆ క్లారిటీ ఉండదు అనమాట. మనకేం కన్ఫ్యూజన్ లేదు, మనకంతా ఓపెన్గానే ఉంది స్క్రీన్ ప్లే. సో అలా హీరో రావడము ఇంకా మామూలే, ఇంకా కాన్ఫ్లిక్టు, ఫైట్లు ఇలా. కానీ అంటే చిన్న చిన్న సపోర్టింగ్ కాస్ట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. ఎస్పెషల్ రవివర్మకు ఒకటి, ఇంకొక అతను ఉన్నాడు ఏదో పేరుంది అతని పేరు. అలా బాగానే, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ కాన్సెప్ట్ కొద్దిగా డిఫరెంట్గానే ఉంది. అంటే మనకు కథ కొంచెం కొత్తగా రాసుకున్నాడు కాబట్టి ఆ కాన్సెప్ట్ కూడా కొత్తగా అనిపించింది. అది పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. అది ఫస్ట్ హాఫ్ మాత్రం బాగానే తీసుకెళ్ళాడు. అంటే టు ద పాయింట్ ఉన్నాడు, ఎక్కువ వేరే డీవియేషన్లు, వేరే సబ్ప్లాట్స్ పెట్టుకోకుండా ఒకటే పాయింట్ చక వెళ్ళిపోయింది. కొద్దిగా బడ్జెట్ కన్సర్న్స్ ఉన్నాయి కానీ బట్ స్టిల్ ఓకే, బాగానే తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది, పర్లేదు. డైరెక్టర్ కొత్త అతను బాగానే తీసుకున్నాడు, బాగానే చూశాడు. కొద్దిగా గ్రాఫిక్స్ వరకు కూడా బాగానే వాడుకున్నారు. ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఉంది, హీరోయిన్ క్యారెక్టర్ అయితే గెస్ట్ చేయగలము ఏమేమి ఉండొచ్చు అనేసి మనము. బట్ దాంట్లో కూడా సెకండ్ హాఫ్లో మనం అనుకున్నట్టు కాకుండా ఇంకో రకంగా ఉంది. అది కూడా నాకు నచ్చింది. అలా ఫస్ట్ హాఫ్ చూసేసరికి సినిమా ఒక కొలిక్కి వచ్చింది. సినిమా పర్లేదు, బాగానే ఉంది కదా అనిపించింది. నేను మామూలుగా చెత్తగా ఉంటుంది అనుకున్నాను కానీ ట్రైలర్ చూసి లేదు పర్లేదు, కొద్దిగా ఏదో ఎఫెక్ట్ ఉంది. ఏమంటే మాయలు, మంత్రాలు ఇంక ఇవన్నీ ఉంటాయి సినిమాలు, ఇంకా అవన్నీ ఇంకా మనము ఇంకా నమ్మాలి. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతే. ఇంకా సెకండ్ హాఫ్లో ఇప్పుడు హీరో ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి హీరోకి తెలిసిపోతుంది అసలు ఏంటి అంటే ఇది సైన్సా, దేవుడా, దయ్యమా అనేది హీరోకి ఒక క్లారిటీ వచ్చేసి ఇక సెకండ్ హాఫ్లో అతను దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాడు అనేది సెకండ్ హాఫ్ అంతా. అంటే హీరోకి మెయిన్ మరీ టూ మచ్ కానీ కాకుండా హీరోని జస్ట్ క్యారెక్టర్గానే వాడుకున్నారు.
ఈ సినిమాలు చాలామంది అంటే పర్లేదు, ఓకే అనిపించింది నాకు, చూడొచ్చు. మరి నేను ఇప్పటికీ ఈ దసరా సినిమాల్లో మొత్తంగా 3 చూశాను, దండోరా అండ్ ఛాంపియన్ అండ్ శంబాలా. ఈ మూడిట్లో చూసుకుంటే దండోరా నాకు చాలా బాగా నచ్చింది, ఛాంపియన్ పెద్దగా నచ్చలేదు. బట్ శంబాలా చూసుకుంటే ఛాంపియన్ మీద మేల్ అనిపించింది నాకు శంబాలా. సో అది నా వ్యూ. నా రేటింగ్ వచ్చి ఓకే అంటాను, 2/5 ఫర్ శంబాలా. 2 అంటే 3 కూడా ఇవ్వచ్చు, 2.5 ఇవ్వచ్చు యాక్చువల్ చెప్పాలంటే, ఛాంపియన్ మీద మేల్ కాబట్టి. ఓకే, నచ్చింది నాకు, ఓకే పర్లేదు, చూడొచ్చు. మరి మస్ట్ వాచ్ అంటే మస్ట్ వాచ్ ఏం కాదు. ఈ మాయలు మంత్రాలు, దేవుడు, దయ్యము, ఇవన్నీ కాన్సెప్ట్లు మనం ఈ మధ్య బాగా చూస్తున్నాం కాబట్టి అంత సినిమా అంత సింపుల్గా ఊర్లో, ఒక చిన్న పల్లెటూరులో శంబాలా అనే ఊర్లో పెట్టుకున్న సెటప్ కాబట్టి ఓకే చూసేయచ్చు. బాగానే కొత్త కాన్సెప్టే పెట్టుకున్నాడు డైరెక్టర్, పర్లేదు. ఇక ఇంకా మరి అది థియేటర్లో చూస్తామా, ఓటీటీలో చూస్తామా అనేది ఇక మీ ఇష్టం. అసలు చూస్తామా వద్దా అనేది మీ ఇష్టము. ఇక చూసినా తప్పు లేదని చెప్పగలరు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏమంటే కొద్దిగా ఈ పల్లెల్లో కొద్దిగా ఈ సరసాలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి అంటే ఇది కొద్దిగా మన అరిషడ్ వర్గాలపైన ఉంది కాన్సెప్ట్. సో దాంట్లో కామం అనేది కూడా ఒక అరిషడ్ వర్గం కాబట్టి కామం పైన ఒక చిన్న ఎపిసోడ్ ఉంటుంది. పెద్ద ఇబ్బంది ఏం పెట్టదు, కానీ అది ఇంకా అసలు ఏమి క్లీన్ ఫ్యామిలీ అని చెప్పలేను, కానీ చూస్తే కూడా ఇబ్బంది ఏం పడరు. కానీ ఇంక వద్దనుకుంటే పక్కన పెట్టేయచ్చు దానివల్ల. అదర్వైజ్ ఓకే, ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. థియేటర్లో చూస్తే కొద్దిగా హారరు, కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, జంప్ స్కేర్స్, ఇవి కొద్దిగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది థియేటర్లో. ఓటీటీలో ఇవన్నీ మనకు ఎక్స్పీరియన్స్ చేయలేం కాబట్టి కుదిరితే థియేటర్లో చూడాలండి సినిమా చూడాలనుకుంటే. లేదు అసలు సినిమానే చూడొద్దు అనుకుంటే పక్కన పెట్టేయండి. ఓటీటీలో చూస్తామంటే ఇక మీ ఇష్టం. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే, పర్లేదు. సినిమా ఆది సాయి కుమార్ సినిమాల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో మంచి సినిమాని బాగానే తీశారు. అది ఈ శంబాలా. నా రేటింగ్ వచ్చి 2/5, బెటర్ దెన్ ఛాంపియన్. బట్ దండోరా ఈజ్ మై రికమెండేషన్. శంబాలా ఈజ్ ఓకే టు వాచ్. ఓకే, బాయ్.